హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పాలు సేమియాలతో ఐసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సేమియాలు ఒక కప్పు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. పాతకాలం పద్ధతిలో ఇలా సేమియాలు పాలతో ఐసెస్ మనకి వచ్చేటివి కదా, అలానే ట్రై చేద్దాం. చాలా బాగుంటుందండి టేస్ట్. మనకు బయట దొరికే వాటికంటే కూడా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సేమియాలంతా కూడా బాగా వేగేంతసేపు వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. లేదంటే డైరెక్ట్ ఇందులోకి మిల్క్ని యాడ్ చేసేయండి. నేనైతే డైరెక్ట్ ఇందులోకి మిల్క్ని యాడ్ చేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మీరు ఉత్త మిల్కే కాకుండా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 మిల్క్ 1/2 వాటర్ కూడా. నేనైతే ఇంట్లో తినడానికి కాబట్టి మొత్తం మిల్క్తోనే చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనకి కుక్ అవుతూ ఉంది కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికేలాగా ఉడికించుకోండి. అలా అని మెత్తగా ఉడకనివద్దు, లైట్గా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా పొంగుతూ ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా లేదు. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మరింత థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఈ విధంగా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి మనము షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. షుగరు మీరు తీపి ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ షుగర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కరిగేటట్టు ఉడికించుకోవాలి. ఇలాగే తిప్పుతూ ఉంటే మనకి ఉడికిపోతుంది. ఈ విధంగా షుగర్ అంతా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ని లైట్గా యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ అవైలబుల్ ఉంటే ఇది కూడా కాస్త యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. బాగా కూల్గా అయిపోవాలి, అప్పటి వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, మనకి ఇదంతా బాగా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఐసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి మౌల్స్ ఉంటే ఇవి తీసుకోండి, లేదంటే ప్లాస్టిక్ కప్పులు కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ కప్స్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిల్క్ సేమియాలు ఉన్నాయి కదా, ఇది మొత్తం యాడ్ చేసి పైన ఇవి క్లోజింగ్కి వచ్చాయి కదా, ఇది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఎన్ని ఐస్ మౌల్స్ ఉంటే అన్నిటిలో కూడా ఇలాగే యాడ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బయట కొనే వాటికంటే కూడా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ఇంట్లో చిన్నపిల్లలకి ఈ సమ్మర్లో చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తినేస్తారు. బయట తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బౌల్స్లో యాడ్ చేసేసి ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 గంటల పాటు పెట్టేద్దాం. 8 అవర్స్ తర్వాత చూద్దాం. మనము 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇలా తీసుకొని దీన్ని చల్లని నీటిలో ఒక 30 సెకండ్స్ అలా పెట్టండి. ఇలా చల్లని నీటిలో పెట్టి మనం ఇలా అన్నట్టయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి మనకి. చూసారు కదా, 30 సెకండ్స్ తర్వాత ఇలా తీస్తే సింపుల్గా వచ్చేసాయి కదా. వీటిని చిన్నపిల్లలకి ఇస్తే ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు. ఈ విధంగా మొత్తం కూడా తీసుకొని సర్వ్ చేసుకొని హ్యాపీగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.